ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము ఏమిటంటే, దేవుడు మూడవ రోజున ఏమి కలగజేశాడు? ఈ విషయాలు ఆదికాండము మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉంటున్న వాక్య భాగములో ఉన్నాయి. ఆదియందు ప్రారంభములో మొదటగా అనగా దేవుడు సృష్టిని మొత్తాన్ని కలగజేయక ముందు భూమి మీద మొత్తం నీళ్ళే ఉన్నాయి. నీళ్లు భూమిని ముంచేశాయి. నీళ్లు భూమిని కప్పేశాయి. భూమి మీద నీళ్లు చాలా ఎత్తు వరకు ఉన్నాయి. భూమి చాలా లోతులో ఉంది. నీళ్ళలో చాలా క్రిందికి వెళ్తే భూమి అడుగు భాగం తగిలేటట్లుగా భూమి మీద మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఉదాహరణకి నోవహు కాలములో దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షాన్ని ఈ భూమి మీద కురిపించాడు. అప్పుడు ఆకాశపు తూములు విప్పబడ్డాయి. మహాగాధ జలముల ఊటలన్నీ విప్పబడ్డాయి. జల ప్రవాహములు భూమి మీదికి వచ్చాయి. భూమి అంతా నీళ్లతో నింపబడింది. భూమి మీదికి చాలా ఎత్తులో నీళ్లు వచ్చాయి. భూమి మీద కాలు మోపటానికి కూడా స్థలము లేని పరిస్థితి. ఈ విషయాలు ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనము, ఆదికాండము 7వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు, ఆదికాండము 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనము వరకు, ఆదికాండము 8వ అధ్యాయము 8 నుంచి 9 వచనాల వరకు ఉంటున్న వాక్యములో రాయబడ్డాయి. అప్పుడు దేవుడు భూమి మీద ఉన్న నీళ్ళని ఒక ప్రక్కకి రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. భూమి మీద ఉన్న నీళ్లు అన్నీ ఒక ప్లేసుకు వచ్చి, ఒక స్థలానికి వచ్చి అక్కడ ఉండాలని, నేల అనగా ఆరిన నేల కనబడాలని దేవుడు తన నోటితో ఆజ్ఞాపించాడు. దేవుడు తన నోటితో పలికాడు. ఆయన ఆజ్ఞాపించగానే, ఆయన తన నోటితో పలకగానే భూమి మీద ఉన్న నీళ్లు అన్నీ ఒక చోటికి, ఒక ప్లేసుకి, ఒక స్థలానికి వచ్చాయి. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా నేల కనిపించింది. అది కూడా ఎటువంటి నేల అంటే ఆరిపోయిన నేల కనిపించింది. మనము ఒక బావి నిండా నీళ్లు ఉంటే వాటిని అన్నిటినీ అనగా ఆ బావిలో ఉన్న నీళ్ళని అన్నిటినీ తోడాలంటే అడుగు వరకు భూమి కనిపించే వరకు ఆ బావిలో ఉన్న నీళ్ళన్నీ తోడాలంటే చాలా రోజులు పడుతుంది. వాగు నిండా లేదా చెరువు నిండా ఉన్న నీళ్లు తోడాలంటే అడుగు వరకు అనగా భూమి కనిపించే వరకు ఆ చెరువులో వాగులో ఉన్న నీళ్ళన్నీ తోడాలంటే చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఇంజన్తో, మోటార్తో నీళ్లు బయటికి లాగాలన్నా అడుగు అనగా భూమి కనబడే వరకు చెరువులో, వాగులో ఉన్న నీళ్లు గుంజాలన్నా చాలా రోజులు, నెలలు, ఏండ్లు పడుతుంది. కానీ దేవుడు తన నోటి మాటతోనే భూమి మీద ఉన్న నీళ్లను అన్నిటినీ ఒక ప్రక్కకు పంపించాడు. వర్షం కురిసి నీళ్లు పడిన తడిసిన నేల ఆరాలంటే
చాలా సమయం పడుతుంది. కానీ ఆయన తన నోటి మాటతో ఆజ్ఞాపించగానే, పలకగానే భూమి మీద ఉన్న నీళ్లు అన్నీ ఒక ప్రక్కకు చేరాయి. ఆయన నోటి మాటను బట్టి ఆరిన నేల కనబడింది. అదే విధముగా ఆయన మనల్ని నింపేసిన, మనల్ని కప్పేసిన, మనల్ని ముంచేసిన పాపములన్నిటినీ, అప్పులను, వ్యాధులను, రోగములను, బాధలను ఆయన మన మీద నుండి, మనలో నుండి తీసి బయటకు పంపిస్తాడు. మన మీద, మనలో ఉన్న దెయ్యములను, దురాత్మలను, అపవిత్రాత్మలను, మన మీద, మనలో ఉన్న దుష్ట మాంత్రిక సైతాను శాతబడి శక్తులను ఆయన మన మీద నుంచి, మనలో నుంచి బయటికి వెళ్ళగొడతాడు. ఆయన ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఆయన నోటి మాటతో ఒక ప్రక్కకు చేరిన జలరాశికి, నీళ్లకు ఆయన సముద్రములు అని పేరు పెట్టాడు. ఆయన తాను కలగజేసిన భూమి, సముద్రములు మంచివని ఆయన సెలవిచ్చాడు. ఆదియందు మొదట్లో, ప్రారంభములో అనగా దేవుడు సృష్టిని కలగజేయక ముందు భూమి అంతా ఎడారి వలె ఉంది. ఎడారి వలె అంటే ఎడారిలో ఎక్కడా కూడా ఒక చెట్టు కానీ, ఒక మొక్క కానీ, గడ్డి పరక కానీ మనకు కనిపించదు. అదే విధముగా ఆదియందు మొదట్లో, ప్రారంభములో అనగా దేవుడు సృష్టిని కలగజేయక ముందు భూమి మీద ఎక్కడా కూడా ఒక్క చెట్టు కానీ, ఒక మొక్క కానీ, గడ్డి పరక కానీ లేని సమయంలో దేవుడు భూమి మీద గడ్డి, విత్తనములు ఇచ్చు చెట్లు, విత్తనములు గల ఫలవృక్షములు మొలవాలని, భూమి గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించగానే, ఆయన చెప్పగానే, ఆయన సెలవీయగానే, ఆయన తన నోటితో పలకగానే, ఆయన తన నోటితో అనగానే భూమి మీద గడ్డి, విత్తనములు ఇచ్చు చెట్లు, విత్తనములు గల ఫలవృక్షములు భూమి మీద మొలిచాయి. భూమి తన మీద వాటిని అనగా గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించింది. ఎండిపోయిన మన జీవితాలను, మూడుబారిన మన జీవితాలను, ఎడారి వలె ఉన్న మన జీవితాలను ఆయన పచ్చగా చేయగలడు. ఆయన మన జీవితాలను చిగురింప చేయగలడు. ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన సెలవిస్తే, ఆయన పలికితే మన జీవితంలో కూడా ఏదైనా జరిగిద్ది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.